వెల్కమ్ టు నాగరన్నవ్య. తెలంగాణ స్టైల్లో నార్మల్ రైస్తో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే వీడియో అయితే చేశాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రైస్ ఉండే గిన్నె అయితే పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె అండ్ కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి మంచిగా కరిగాక ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, షాజీరా, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మసాలా దినుసులు మనం తీసుకున్న రైస్కు తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. ఎక్కువ కాకుండా అయితే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కడుపులో మంటగాను గొంతులో ఘాటుగా అయితే ఉంటుంది. అందువల్ల తక్కువైనా ఏం కాదు, కానీ ఎక్కువ మాత్రం వేసుకోకండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొంచెం మగ్గాక ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఏంటి అంటే, ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే దాంతో 2 గ్లాసులు వాటర్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఎసరు మంచిగా కాగుతున్నప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, అప్పటికప్పుడు కడిగేసి వేసుకుంటే చాలు. బియ్యం అంతా వేసాక ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు అయితే మనం చూసుకుంటూ ఉండాలి. చూసారా అన్నం ఎంత బాగా కుక్ అయిందో? లాస్ట్లో కొంచెం ఇంకా వాటర్ ఉంది అన్నప్పుడు ఇందులో మనం కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. కలర్ యాడ్ చేసుకున్న ఒక 5-10 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. నేనైతే 30 కిలో చికెన్ అయితే తీసుకున్నాను, అందుకనేసి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకున్నాక ఈ 2 కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం పేస్ట్, ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో పసుపు అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేయాలి. కూర ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు వేసాక మధ్య మధ్యలో 1-2 సార్లు మూత తీసి అయితే కలుపుకోవాలి. చికెన్ అనేది 60-70% ఉడికాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 6 మీడియం సైజ్ టమాటాల ముక్కలు అయితే వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా మగ్గాక ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఏ కూరలోనైనా సరే కారం, ఉప్పు వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకూడదు, మూత అయితే పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న 5 నిమిషాల తర్వాతకి అయితే మూతను తీసేసి అప్పుడు ఒకసారి కూరనంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడు కూర కారం అనేది మగ్గి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా చేయకపోతే. కారం పచ్చివాసన పోయి మంచిగా మగ్గాక ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే పలుచగా అయిపోతుంది కూర. అలానే తక్కువ కాకుండా గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకొని ఈ వాటర్లంతా మంచిగా మసలు కాగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఈ వాటర్ అంతా మసలు కాగుతున్నప్పుడు ఇందులో మనం ఒకసారి మంచిగా కలిపేసుకొని ధనియా పౌడర్ని అయితే వేసుకోవాలి. ధనియా పౌడరు అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారమైన మసాలాలైనా వేసుకున్నప్పుడు వెంటనే అయితే కలిపేయకూడదు. అలా ఆవిరికి కొంచెం మగ్గాక అయితే ఆ తర్వాతకైతే కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ కూర కూడా పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ధనియా పౌడర్ని అండ్ కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు అయితే వేసుకోకూడదు బగారా కాంబినేషన్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ అందులో మనం మసాలా దినుసులు అనేవి వేసుకుంటాం కాబట్టి ఇలా ప్లెయిన్గానే వేసుకోవాలి, ఎక్కువ మసాలాలు లేకుండా. ఎక్కువ మసాలాలు వేసుకుంటే ఏమవుతుందంటే బాగా ఘాటైపోయి కడుపులో మంటగా గొంతులో ఘాటుగా అయితే ఉంటుంది. అందుకని ప్లెయిన్గా ఎక్కువ అసలు చికెన్లో మసాలాలు వేయకుండా ప్లెయిన్గా అయితే చేసుకోవాలి. కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా తెలంగాణ స్టైల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.